Hello everyone, BCom final year students. మీకు ఫిఫ్త్ సెమ్లో ఎక్సెల్ ఫౌండేషన్ అనే సబ్జెక్ట్ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో మనము కొన్ని వీడియోస్ డిస్కస్ చేసినాము. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వీడియో కనెక్ట్ చేస్తున్నా. ఏంటి అంటే ఎక్సెల్ ఫౌండేషన్ అనేది సబ్జెక్ట్ నేము. ఇక్కడ ఎక్సెల్ ఫౌండేషన్ అనేది మీకు ఇంట్రడ్యూస్ ఎందుకు చేశారు అంటే డెప్త్గా మనం ఎక్సెల్ గురించి నేర్చుకోవడం కోసం, ఫర్దర్గా కామర్స్ స్టూడెంట్స్కి ఎక్సెల్ షీట్ వల్ల అంటే క్యాలిక్యులేషన్స్, డేటా ఎంట్రీ అంతా ఎక్సెల్ షీట్లో జరుగుతుంది అన్న ఉద్దేశంగా మనకి ఈ సబ్జెక్ట్ని పెట్టారు. ఇక్కడ మనం చూస్తే ఏం నేర్చుకుంటాము అంటే ఎక్సెల్ షీట్ గురించి. ఆల్రెడీ మీకు తెలుసు ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ ఎక్సెల్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్. ఆ ఎంఎస్ ఎక్సెల్ అనేది అక్కడ ఇంట్రడక్షన్ చేశాము, తెలుసు. ఇక్కడ మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నాను మీకు. ఇది ఎక్సెల్ షీట్, ఆల్రెడీ ఓపెనింగ్ తెలుసు. ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి, ఏంటి ఎంఎస్ ఆఫీస్ వెళ్ళాలి, ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ ఎక్సెల్ని ఓపెన్ చేయాలి. ఎంఎస్ ఎక్సెల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఎంఎస్ ఎక్సెల్ విండో ఓపెన్ కాగానే ఇక్కడ దీన్ని ఏమంటాము అంటే స్ప్రెడ్ షీట్ అంటాము. ఇక్కడ ఏమంటారు ఈ డాక్యుమెంట్ని అంటే స్ప్రెడ్ షీట్ అంటారు. ఇక్కడ గమనించినట్లయితే ఆల్రెడీ క్లాసెస్లో ఇంతకుముందు క్లాసెస్లోనే డిస్కస్ చేసాము. ఇక్కడ ఇది ఏంటి అంటే రిబ్బన్ ట్యాబ్ అంటారు. రిబ్బన్ ట్యాబ్లో ఇక్కడ ఏంటి పైన ఉన్నది టైటిల్ బార్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నదంతా ఏంటి హోమ్, ఇన్సర్ట్, పేజీ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ అనేవి ట్యాబ్స్ అంటాము. ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బటన్ అంటారు, లేదు అంటే ఆఫీస్ బటన్ అంటారు. ఇక్కడ ఆఫీస్ బటన్ కనుక మనం చూసినట్లయితే క్లిక్ చేస్తే సేవ్ యాజ్ అనేది డిస్ప్లే అయ్యింది. ప్రింట్ ప్రివ్యూ కూడా వస్తుంది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేస్తే ప్రింట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ ఆప్షన్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు తెలుసు ఇంతకుముందు ఫైనల్ ఇయర్ కాబట్టి ఇంతకుముందు మన సిస్టంలో వర్క్ చేసినప్పుడు న్యూ, ఓపెన్, సేవ్ యాజ్ అనేది పర్పస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏంటి అంటే ఈ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్ ఇవన్నీ ట్యాబ్స్. ఈ ట్యాబ్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ కంటైన్ హ్యావ్ ఇట్స్ ఓన్ కమాండ్స్, హ్యావ్ ఇట్స్ ఓన్ ఆప్షన్స్. వాటికి రిలేటెడ్ అప్లికేషన్స్ని మనం పర్ఫామ్ చేయవచ్చు, దాని రిలేటెడ్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ హోమ్ అనేది సెలెక్ట్ చేసి ఉంది ఆల్రెడీ. హోమ్లో ఏమేమి ఉంటాయి అంటే క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్, నెంబర్స్, ఇవన్నీ ఏంటివంటే కమాండ్స్. మరి ఒక్కొక్క దాంట్లో ఏమున్నాయి, క్లిప్ బోర్డ్ అనగానే దాంట్లో ఏమున్నాయి కట్, కాపీ, పేస్ట్ అనేది ఉంది. నెక్స్ట్ ఫాంట్ అనగానే ఫాంట్ టెక్స్ట్ని మనం ఎంటర్ చేసామనుకోండి, మరి దాంట్లో మోడిఫికేషన్ కావాలి అని అనుకుంటే ఏంటిది, ఇక్కడ నీలగిరి అని ఎంటర్ చేశాను, మరి దీన్ని పెద్దగా చేయాలి, చిన్నగా చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటిది ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఫాంట్ ఆప్షన్ని యూజ్ చేసుకొని దీని యొక్క సైజుని ఇంక్రీజ్, డిక్రీజ్ చేస్తాము. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనము దీంట్లో ఉన్నవే వాటిని సైజుని, కాలం విడ్త్ని, రో విడ్త్ని, సైజుని, ఏంటిది బార్డర్స్ అప్లై చేయాలనుకోండి, ఆల్ బార్డర్స్ని అప్లై చేయొచ్చు. ఇక్కడ నీలగిరి అనే దాన్ని మనం హైలైట్ చేయాలి అని అనుకున్నప్పుడు దీనికి కలర్ కూడా అప్లై చేయొచ్చు. డేటా ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంది కదా, టెక్స్ట్ కలర్ని అప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేయాలి. అంటే ఇట్లా మనం టెక్స్ట్ మోడిఫికేషన్ చేయాలి అన్నప్పుడు ఫాంట్ ఆప్షన్ ద్వారా చేస్తాం. అలైన్మెంట్ అనేది ఏంటిది అంటే లెఫ్టా, రైటా, సెంటరా అనేది ఎక్కడ మీరు టెక్స్ట్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటారో దాన్ని అలైన్మెంట్ ట్యాబ్. అంటే ఒక్కొక్క కమాండ్లో ఒక్కొక్క ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము, డిఫరెంట్ పర్పస్లో మనం యూజ్ చేస్తాము. అది మేజర్గా హోమ్ ట్యాబ్ అంటారు. ఇక్కడ హోమ్, ఇన్సర్ట్ వాటినేమో ట్యాబ్స్ అంటాము, క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్ వాటినేమో కమాండ్స్ అంటాము. ఈ ఒక్కొక్క కమాండ్లో ఉన్న వాటిని ఆపరేషన్స్ అంటాము, లేదా ఆప్షన్స్ అంటాము, లేదంటే టూల్స్ అని కూడా అంటాం. టూల్ కిట్ అంటారు. ఇదంతా ఒకటి, క్లిప్ బోర్డ్ అంతా టూల్ కిట్ ఒకటి, ఫాంట్ అనేది టూల్స్. అంటే డిఫరెంట్ టూల్స్ అనేవి డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేస్తాం. మొత్తంగా ఈ బ్లూ కలర్లో ఉన్నదాన్ని అంతా ఏమంటాము అంటే రిబ్బన్ అంటాము. ఈ రిబ్బన్ ద్వారా ఏం చేస్తాం మనం ఆపరేషన్స్ అంటే టెక్స్ట్ మనకు కావలసినట్టు ఏంటిది డేటాని మోడిఫికేషన్ చేయడం, లేదు అంటే
ఏంటిది మనకు కావాల్సిన డేటాని ఎంటర్ చేయడం, ఇక్కడ మనకు కావాల్సినట్టు డేటాని పర్ఫామ్ చేసుకోవడం. ఇదంతా ఏంటి అంటే మనం టెక్స్ట్ పైన డిఫరెంట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి అని అనుకున్నప్పుడే మేజర్గా యూజ్ చేస్తాము. ఇక్కడ ఈ డేటాని డిఫరెంట్గా మనం చూపించాలి అని అనుకున్నప్పుడు డిఫరెంట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే బార్డర్స్ అనేది అప్లై చేయాలి అనుకుంటే బార్డర్స్ అప్లై చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం అప్లై చేసింది ప్రతిదీ ఏమవుతుంది అంటే హైలైట్ చేయాలి. మనకి ఇష్టం వచ్చినట్టు డేటాని ఎంటర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్సెల్ షీట్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ దీన్ని అంతా రిబ్బన్ అని అంటాము. ఇది హోమ్ ట్యాబ్లో ఉన్నవి ఇవి ఆప్షన్. వేరేజ్ ఇన్సర్ట్ ట్యాబ్ని క్లిక్ చేసినట్లయితే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తుంది. టేబుల్స్, పిక్చర్స్ను కూడా మనం ఇన్సర్ట్ చేయవచ్చు. క్లిప్ ఆర్ట్, షేప్స్, కాలమ్, బార్ చార్ట్స్ అనేవి డిస్కస్ చేసాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అయిపోయింది. చార్ట్స్ అనేవి కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ని మనం చేయొచ్చు. కాలమ్ చార్ట్, పై చార్ట్, బార్ చార్ట్, లైన్ చార్ట్, టేబుల్స్ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు హెడర్ ఫుటర్ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క ట్యాబ్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ వస్తాయి. ఇక్కడ పేజీ లేఅవుట్ అన్నప్పుడు ఏమైందంటే ఈ పేజ్ ఉంది కదా, ఆ పేజీని మనము లేఅవుట్ అంటే సెట్ చేయాలి, మార్జిన్స్ సెట్ చేయాలి, ఓరియంటేషన్ సెట్ చేయాలి, సైజ్ A4 A6 లెటర్ అనేది సెట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలన్నా ఏమైనా సెట్, ఇలా పేపర్ సెట్ చేయాలి అని అనుకున్నప్పుడు పేజీ లేఅవుట్ అనేది యూజ్ చేస్తాం. ఈ పేజీ లేఅవుట్ అనేది ఏంటంటే ప్రింటింగ్ దాంట్లో యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రింట్లో కూడా ఏంటి ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్లో మనం ఏం చేస్తాము, ఈ పేజ్ లేఅవుట్ ద్వారా సెట్ చేసి దాన్ని ప్రింట్ తీస్తాం. నెక్స్ట్ ఫార్ములాస్ ట్యాబ్ యూజ్ చేసినట్లయితే మ్యాథమెటికల్ ఫార్ములాస్, స్టాటిస్టికల్ ఫార్ములాస్, నెక్స్ట్ ఏంటివి డిఫరెంట్ డేట్ టైమ్ ఫార్ములాస్, నెక్స్ట్ ఆటో సమ్ ఆప్షన్స్, ఇవి ఏంటిది ఇన్సర్ట్ ఫంక్షన్స్. అంటే ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్, అన్ని ఫంక్షన్స్ని మనం పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు ఫార్ములాస్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం డేటా అనేది ఏంటి అంటే డేటా అనేది ట్యాబ్. ఈ డేటా ట్యాబ్లో ఏముంటాయంటే ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, సార్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్స్, సార్టింగ్ అనే ఆప్షన్ ఎందుకు అంటే మనం డేటాని సార్ట్ చేయాలి, ఫిల్టర్ అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు, డేటా సార్ట్ చేయాలి అని అన్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఏంటిది మనం డేటాని ఎంటర్ చేసాము, తర్వాత ఏంటిది సార్ట్ అంటే ఏంది అరేంజింగ్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అన్నాం అనుకోండి, సెలెక్ట్ చేస్తాము ఆటోమేటిక్గా. సార్ట్ అన్నాం అనుకోండి, ఓకే, ఆటోమేటిక్గా సార్ట్ అనేది చిన్న నుంచి పెద్ద 12, 131 అంటే ఇంతకుముందు ఏంటిది, ఇంతకుముందు ఎంటర్ చేసింది అదే సార్ట్ అనేది ఆప్షన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ సార్ట్ ఫిల్టర్ ఆప్షన్ అనేవి ఏంటివి అంటే ఇక్కడ కూడా పర్ఫామ్ అయితే హోమ్ అనే ట్యాబ్లో ఇక్కడ సెలెక్ట్ చేసాము, డేటాను సెలెక్ట్ చేసిన తర్వాత సార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్, సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అన్నాం అనుకోండి పెద్ద నుంచి చిన్న వస్తుంది. నెక్స్ట్ ఏంటిది స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఉన్నాం అనుకోండి 12 to 130. అంటే సార్ట్ ఫిల్టర్ అంటే ఇట్లా డేటాని మనం ఇష్టం వచ్చినట్టు మనకు కావాల్సినట్టు పర్ఫామ్ చేయడం కోసం ఏంటిది డిఫరెంట్ ట్యాబ్స్ని యూజ్ చేస్తాం. వ్యూ అంటే చూడాలి, మనం చూడాలనుకున్నాం. ఇప్పుడు ఈ విండోని మనం ఎలా చూడాలి అనుకుంటున్నామో అలానే ఏంటిది డిఫరెంట్గా చూడాలి అన్నప్పుడు రివ్యూ ఆప్షన్ చేస్తాము. నెక్స్ట్ రివ్యూలో ఏం చేస్తాము అంటే కమెంట్స్ అనేవి పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఏంటిది మనకు కావాల్సిన డేటాని కనిపించడం, వద్దనుకున్నది హైడ్ చేయడం, అలాంటివి కూడా దీంట్లో మనం రివ్యూ ట్యాబ్లో నెక్స్ట్ చేంజెస్ కమాండ్లో పర్ఫామ్ చేయొచ్చు. ప్రొటెక్షన్ అంటే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం కోసం మనం ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తాము. వ్యూ అన్నాం అనుకోండి, నార్మల్గా మనకి సిస్టమ్ ఈ స్ప్రెడ్షీట్లో ఉన్న షీట్ని మనం ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నాము, పేజ్ లేఅవుట్ వ్యూనా, నార్మల్ వ్యూనా, కస్టమ్ వ్యూనా, డిఫరెంట్ వ్యూస్ మనం ఎలా వ్యూ చేయాలి అనుకుంటే అలా మనం వ్యూ చేయొచ్చు. దిస్ ద రిబ్బన్. ఇక్కడ హోమ్, ఇన్సర్ట్ ఇవన్నీ ఈ నేమ్స్, ట్యాబ్ నేమ్స్, టూల్స్ అన్నిటినీ కలిపి ఈ బ్లూ కలర్లో ఉన్నదాన్ని అన్నిటినీ కలిపి రిబ్బన్ అని అంటాము. ఈ రిబ్బన్ తర్వాత ఉన్నది ఏంటిది ఇక్కడ ఫార్ములా బార్ అనేది, ఎఫెక్ట్స్ అనేది ఫార్ములా బార్,
ఇక్కడ ఏంటిది అంటే అడ్రస్ బార్. ఈ అడ్రస్ బార్ అనేది ఏంటిది అంటే మనం ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ సెల్ యొక్క అడ్రస్ మారిపోతుంది చూడండి ఇక్కడ. ఏంటిది D10, D16, ఈ J15 నేను ఏ బాక్స్ అయితే సెలెక్ట్ చేశానో ఆ బాక్స్ యొక్క అడ్రస్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇవి ABCDలు అనేవి కాలమ్ హెడ్డింగ్స్, 1 2 3 4 అనేవి రో హెడ్డింగ్స్. ఈ రెండిటి యొక్క కాంబినేషనే అడ్రస్ అవుతుంది, సెల్ యొక్క అడ్రస్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాటినన్నిటిని సెల్స్ అని అంటాము. సెల్ అడ్రస్ అనేది ఏంటి అంటే ఇక్కడ. నెక్స్ట్ బార్డర్స్ అప్లై చేయాలనుకోండి, ఇదే మనకు టేబుల్లో ఉన్న లైన్స్ మంచిగా క్లారిటీ కనిపించాలి అనుకున్నప్పుడు బార్డర్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఆల్ బార్డర్స్ అని సెలెక్ట్ చేసామనుకోండి, ఆల్ బార్డర్స్ అప్లై అయిపోతుంది. ఇలా ఇలా డేటాని ఎంటర్ చేసి మనకు కావాల్సినట్టు ఎంటర్ చేసుకొని ఎట్ లాస్ట్కి మనకు ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రింట్ అనే ఆప్షన్కి వెళ్తాము. దాంట్లో ప్రింట్ ప్రివ్యూని చూస్తాం. అంటే ఇట్లా ప్రింట్ తీస్తే ఇలా వస్తుంది అనేది తెలిసిపోతుంది. ప్రింట్ ఆప్షన్ కూడా ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ విండో ఓపెన్ అయింది. ఇక్కడ కూడా మనం పేజ్ సెటప్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనము ప్రింటర్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసిన షీట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ప్రింట్ అనేది ఎందుకు అంటే ప్రింట్ ఆప్షన్ కూడా డిస్కస్ చేసిన ప్రీవియస్ క్లాస్లో. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ దేనికి అంటే మనకున్న డేటాని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ప్రింట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము. ఆల్రెడీ మీకు సబ్జెక్ట్లో వచ్చేసి ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసిన టాపిక్స్లలో న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్ అనేవి ఆల్రెడీ అయిపోయినాయి, డిస్కస్ చేసినాము. ఇదంతా ఫస్ట్ యూనిట్ సిలబస్ డిస్కషన్. నెక్స్ట్ ఇంకా ఏంటిది అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న చార్ట్స్ని కూడా మనం డిస్కస్ చేసాము, పిక్చర్స్ని కూడా ఇన్సర్ట్ చేసాము. నెక్స్ట్ ఇవి పిక్చర్ని ఇన్సర్ట్ చేయడం, చార్ట్ని ఇన్సర్ట్ చేయడము అనేది ఏంటిది అంటే మనకు మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటిది మనము ఇక్కడ డేటాని ఎంటర్ చేసేటప్పుడు మన అవసరాన్ని తగ్గట్టు ఏ చార్ట్ని ఇన్సర్ట్ చేయాలి, ఏది చేయాలి అనేది మనకు తెలవడం కోసం ఏ టైప్ ఆఫ్ చార్ట్ని సెలెక్ట్ చేయాలి అనేది దానికోసం చార్ట్స్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాము. పిక్చర్ ఇన్సర్ట్, చార్ట్ ఇన్సర్ట్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇక్కడ వర్క్షీట్ అంటే ఏంటి, వర్క్షీట్ పార్ట్స్ ఏంటివి, డేటా టైప్స్ అంటే ఏంటి అనేది కూడా ఉంది ఒక క్వశ్చన్. ఇక డేటా టైప్స్ అంటే ఏంటి అంటే ఇట్ అలౌస్ ద text related data and number related data and date type of related data కూడా ఎంటర్ చేస్తుంది. డేట్ టైప్ ఆఫ్ డేటా అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఇచ్చామనుకోండి 2/3/20 అన్నాను అనుకోండి, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ డేటా ఫార్మేట్లో కూడా డేటాను స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ మనము అమౌంట్ ఇచ్చామనుకోండి, ఏ టైప్ ఆఫ్ అమౌంట్ ఇచ్చినా అంటే ల్యాక్స్లో అమౌంట్ ఇచ్చినా, క్రోడ్లో అమౌంట్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా ఏం చేసేది ఇక్కడ అమౌంట్ని సేవ్ చేసేస్తుంది. అంటే మనం ల్యాక్స్లో అమౌంట్ అంటే అమౌంట్ రిలేటెడ్ డేటాని, టెక్స్ట్ రిలేటెడ్ డేటాని, అంటే టెక్స్ట్ రిలేటెడ్ డేటాని, నెక్స్ట్ డేట్ టైప్ రిలేటెడ్ డేటాని, నెక్స్ట్ డెసిమల్ పాయింట్స్ డేటాని కూడా ఇది ఎంటర్ చేస్తుంది. అంటే ఇది 0.2 అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా 10.022 అనేది కూడా ఆ టైప్ ఆఫ్ డేటాను కూడా స్టోర్ చేస్తారు. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ అండ్ డేటా టైప్స్ అంటాము. డేటా టైప్స్లో ఏంటివి డిఫరెంట్ డేటాని మనము డిఫరెంట్ వేరాజ్ ద ఫార్ములాలో డిస్కస్ చేసాము. ఫార్ములాలో ఏముంటాయి అంటే టెక్స్ట్ రిలేటెడ్ ఫార్ములాస్ ఉంటాయి, డేట్ టైమ్ ఫార్ములాస్ ఉంటాయి, మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇప్పుడే చెప్పిన ఏంటిది ల్యాక్స్లో, క్రోడ్స్లో అమౌంట్ కూడా ఏంటిది అంటే ఫంక్షన్. అంటే అలాంటి టైప్ ఆఫ్ డేటా పైన కూడా ఏం చేస్తుంది, ఇది ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది, ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. అందుకే ఆ టైప్ ఆఫ్ డేటాను కూడా అలౌ చేస్తుంది. దీస్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ ద ఎక్సెల్ షీట్. ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న క్వశ్చన్ ఏమంటారు అంటే దాన్ని డేటా టైప్స్ అని అంటారు. క్వశ్చన్ అడుగుతాడు ఇంపార్టెంట్. ఏంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే వాట్ ఆర్ ద డేటా టైప్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్, వాట్ ఏంటిది అడిగే క్వశ్చన్స్ ఏముంటాయంటే చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనడం, డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనడం, నెక్స్ట్ రిబ్బన్ ట్యాబ్లో ఉన్న ట్యాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనడం, నెక్స్ట్ ప్రింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనడం, నెక్స్ట్ ప్రింట్ ప్రివ్యూ ప్రింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నెక్స్ట్ ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ ద ఏంటిది పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేస్తావు అనేది కూడా ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఇన్సర్ట్కి వెళ్ళాలి, క్లిపార్ట్కి వెళ్ళాలి, క్లిపార్ట్లో విండో వస్తుంది. ఆ విండోలో నువ్వు ఏదైతే ఏంటిది డేటా కొడతావో దాని రిలేటెడ్ పిక్చర్స్ని డిస్ప్లే చేస్తుంది. అప్పుడు ఏమైంది అంటే ఆ పిక్చర్స్ నువ్వు సెలెక్ట్ చేసావనుకోండి, ఆటోమేటిక్గా ఆ పిక్చర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది.
దీన్ని పిక్చర్ ఇన్సర్షన్ అంటారు. ఈ పిక్చర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏం రాయాలంటే పిక్చర్ని ఇన్సర్ట్ చేయడం, మినిమైజ్ చేయడం, మ్యాక్సిమైజ్ చేయడం, నెక్స్ట్ ఎడిట్ చేయడం, ఇవన్నీ కూడా మనం దాని ఆన్సర్ లాగా రాస్తాము. ఆల్రెడీ ఇవన్నీ అయిపోయిన టాపిక్స్లే. మీకు అయిపోయిన టాపిక్ రివ్యూ కోసం నేను ఈ క్లాస్ ఇంట్రడక్షన్ క్లాస్ తీసుకున్నాను. సరే మీ దగ్గర ఉన్నా లేకున్నా ఇవన్నీ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, అయిపోయినాయి ఆ టాపిక్స్ అయిపోలేదా అనేది. ఇక్కడ ఎక్సెల్ గురించే డిస్కస్ చేస్తాం. మొత్తం ఈ 5 యూనిట్స్ ఆఫ్ సిలబస్లో ఎక్సెల్ షీట్ గురించే డిస్కస్ చేస్తాము. ఇవాళ రివ్యూ లాగా, పోయినసారి ప్రీవియస్ వీడియోస్లో చెప్పిందంతా ఒక రివ్యూ లాగా చెప్తున్నాను. రేపటి నుంచి ఫ్రెష్గా సెకండ్ యూనిట్ సిలబస్ని స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఇదంతా ఫస్ట్ యూనిట్ సిలబసే నేను ఇప్పుడు డిస్కస్ చేసింది. సరే ఒక టాపిక్ అటు ఇటు అయినా కానీ నేటిది మ్యాక్సిమం కవర్ చేసిన, మ్యాక్సిమం ఉంది. ఇంకేమైనా ఉంటే చూసి నెక్స్ట్ క్లాస్లో అవి చెప్పి సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. మీకు రివ్యూ కోసం ఈ క్లాస్ చెప్తున్నా. ఓకే, కొంచెం ఈ వీడియోస్ వినండి, విన్న దాని ప్రకారం నోట్స్ ప్రిపేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.